నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టేనా, లేదంటే అదే పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి మారితే పార్టీ మారినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశం గత సంవత్సర కాలం నుంచి తెలంగాణ రాజకీయాల్ని నిజానికి షేక్ చేస్తుందని చెప్పాలి. దాంట్లో ఒక ముగ్గురు పైన ఖచ్చితమైనటువంటి వేటు పడబోతోంది. దానో నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల పైన వీళ్ళు అధికారికంగా, అంటే దానో నాగేందర్ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. ఇది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు, పార్టీ మారడానికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత తెల్ల వెంకట్రావు నేరుగానే ఒప్పుకుంటున్నారు, అవును కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో ఆయన చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే గనక అధికారిక సభల్లో పాల్గొంటున్నారు, అటు ముఖ్యమంత్రితో కలుస్తున్నారు, ప్రతి కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొంటున్నారు. సో స్పష్టంగా తెలుస్తోంది. మరోవర్ తన కూతురు కడియం కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే గెలిపించారు. ఎక్కడ ప్రోటోకాల్లో కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాలే కనిపిస్తుంది. సో వీళ్ళ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రిక్ట్ గానే వర్క్ చేస్తుంది. సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా వెళ్ళి దీనిపైన ఒక భారీ కొట్లాట చేస్తుందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి, ఆ తర్వాత ఏం జరగబోతోంది, స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సుప్రీంకోర్టు అక్టోబర్ 31 3 నెలల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని సూచనప్రాయంగా చెప్పింది, ఒక సూచన చెప్పడం జరిగింది. కానీ వేటు వేయమని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు. ఇట్లాంటి నేపథ్యంలో ధన్కడ్ కామెంట్స్ ని గడ్డం ప్రసాద్ స్పీకర్ ఒక సందర్భంలో గుర్తు చేశారు. ధన్కడ్ ఏమన్నారో గుర్తుంది కదా అని చెప్పి. సో ఈ లెక్కన కోర్టులు శాసన వ్యవస్థలోకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అంతటి అధికారాలు లేవు అని చెప్పేసి తన వర్షం చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ రాజ్యాంగంలో ప్రతిదీ కూడా న్యాయ సమీక్షలోకి వస్తుంది, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం అట్లా ఉంటే కనుక ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్న దాంట్లో సో ఒక సమాచారం ఏంటంటే, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంట్లో రహస్య భేటీ అయ్యారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అన్నది ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లీక్లు వస్తున్నాయి. సో రహస్య భేటీ జరిగింది పోచారం శ్రీనివాస్ ఇంట్లో. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరిగింది, భవిష్యత్ కార్యాచరణ పైన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, న్యాయ సలహాలు తీసుకునే ముందుకెళ్ళాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఒకవేళ వేటు పడితే నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయా, స్పీకర్ అంత నిర్ణయం తీసుకుంటారా, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారా, ఎన్నికల వరకు వెయిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం ఒక సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది. బట్ ఏదేమైనా కానీ న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మోరోవర్ అటు కొంతమంది ముకుల్ రోహిత్గి కానీ అభిషేక్ మను సింఘ్విని కానీ కలిసి వాళ్ళ సలహాలు తీసుకునే ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ జరిగింది తెలుస్తోంది. చూద్దాం దీనిపైన అంటే ఎట్లా ఉండబోతోంది, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, ఎమ్మెల్యేల తదుపరి పరిస్థితి ఏమిటి. కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా అన్న వాతావరణం బలంగా వినిపిస్తోంది. వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు అవన్నీ చూస్తే గనక. బట్ కొంత కాలయాపన చేస్తారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, ఈ భేటీ వెనకాల ఎట్లాంటి ఎజెండా ఉండొచ్చు ప్రశాంత్? రైట్ శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అన్నట్టుగానే ఇక స్పీకర్ కోర్టులో ఉంది ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు. వాస్తవానికి మనం గత చరిత్ర చూసినా కూడా, అంటే గతంలో శ్రీకాంత్, హలో శ్రీకాంత్, మా వాయిస్ వినపడుతుందా? ప్రశాంత్ ప్లీజ్ కంటిన్యూ. గత చరిత్ర చూసినప్పటికీ, అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత స్పీకర్ కి సంబంధించి ఆయన విచక్షణ అధికారాలతో ఇక ముందుకు